సార్ నాకు 2019 లో మ్యారేజ్ అయింది సార్. మా హస్బెండ్ పేరు రవి అండి. మాకు పిల్లలండి, ఇద్దరు ట్విన్స్. 22 లో కేరళ ట్రిప్ కి వెళ్ళాము వీకెండ్ లో. పాప సడన్ గా రోడ్డు పైకి వచ్చేసిందండి. వస్తుంటే పాపను తప్పియడానికి వెళ్ళి మా హస్బెండ్ కి యాక్సిడెంట్ అయిందండి. 10 days లో చనిపోయారండి. అర్థం అవ్వలేదు. ఇప్పుడు మొత్తం బ్లేమ్ అంతా నన్నే చేస్తున్నారండి. అదేంటండి, మీరేం చేశారు? మీ వల్లే మా బాబుని మేము కోల్పోయాము. నాకు అసలు ఇప్పుడు ఒక సపోర్ట్ అనే వాళ్ళు లేకుండా మెంటల్లీ నేను చాలా డిస్టర్బ్ అయ్యానండి. అసలు ఒక్కొక్క టైంలో నాకు నేను కూడా మా వారి దగ్గరికి వెళ్ళిపోవాలన్నంత ఆలోచన వస్తుందండి. తెలియనటువంటి వయసులో తండ్రిని పోగొట్టుకున్న ఆ పిల్లలు తెలిసిన వయసులో తల్లిని పోగొట్టుకుంటే వాళ్ళు జీవితంలో సుఖపడలేరమ్మా. ఒంటరి పిల్లలు అయిపోతారు. కొడుకును కోల్పోయి ఆమెకి ఎంత బాధ ఉందో భర్తను కోల్పోయి నాకు అంతే బాధ ఉంది. నేను అసలుకి మానసికంగా ఎప్పుడూ చనిపోయానండి. అదమ్మ వచ్చేటప్పుడు కూరగాయలు ఏం తీసుకొని రమ్మంటారు? కూరగాయలు అంటే మళ్ళీ ఎక్కడెక్కడ తిరిగి వస్తావో ఏంటో. నువ్వు మా కొడుకు చచ్చిపోయినప్పుడే మేము చచ్చిపోయాం కానీ నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వైతే తొందరగా ఇంటికి రా, నీ వల్లే చనిపోయాడు నా కొడుకు, నువ్వు తీసుకెళ్లే చంపేసావు నా కొడుకుని. ఆ అమ్మాయి ఈ రోజు భర్త చనిపోయిన తర్వాత ఎంత నరకయాతన అనిపిస్తుంది అనేటటువంటిది మీరు మాట్లాడినటువంటి 3 నిమిషాల్లో మాకు అర్థమైంది. కొడుకు అంటే నాకు 2 కొడుకులు 3 కొడుకులు లేరు కదా సార్, నాకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు కదా సార్. ఆవిడకి కూడా 2-3 భర్తలు లేరమ్మా, ఆవిడకి కూడా ఒకే భర్త. ఇది మీరు మర్చిపోతున్నారు. స్కూల్లోకి వెళ్తుందా, టీచర్ గా చేస్తానంటది, ఎక్కడెక్కడ తిరిగి వస్తుందో ఏమో, మరి లేట్ గా వస్తుంది ఇంటికి. మాటని నేను వెనక్కి తీసుకుందాం అని అనుకున్నానమ్మా, కానీ అనేటటువంటి మాట పదే పదే మీ ముందు వాడాలని అనిపిస్తుంది నాకు. గురించి మీకేం తెలుసు అండి, మీకేం తెలుసు? నాకేమీ తెలియదు. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని చంపేసింది. అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, పావని అనే ఒక అమ్మాయి మెయిల్ చేసింది. సహజంగా ఆడపిల్లలు ఒక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భర్తే సర్వస్వం అనుకుంటారు. భర్త, పిల్లలు అదే తన జీవితం అనుకుని ముందుకు సాగిపోతూ ఉంటారు. కానీ జీవితాంతం కష్టసుఖాల్లో పాలు పంచుకోవాల్సినటువంటి అతను అర్ధాంతరంగా వెళ్ళిపోతే తర్వాత జీవితం అంటే పిల్లలతో ఇటు అత్తవారింట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, అదొక ప్రశ్నార్థకం అయిపోతుందండి. అలా ఒక ఇష్యూని ఫేస్ చేస్తున్న మహిళ పావని అండి. తను మన దాకా అప్రోచ్ అయింది. అసలు తన సమస్య ఏంటి అనేది ఒకసారి తన మాటల్లోనే తెలుసుకుందాం. ఫోన్ చేయమంటారు? చేయండి మేడం. పావని గారు. హలో, నమస్తే అండి. పావని గారా? అవునండి. ఎవరిని? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మెయిల్ చేసింది మీరే కదమ్మా? అవునండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒక్కసారి మీ సమస్య ఏంటి, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పూర్తిగా మాట్లాడండి డీటెయిల్డ్గా. ఓకేనమ్మా? ఓకే అండి. అమ్మా పావని గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, ఏంటి సమస్య? సార్ నాకు 2019 లో మ్యారేజ్ అయింది సార్. మా హస్బెండ్ పేరు రవి అండి. రవి గారు. లవ్ మ్యారేజ్ సార్ మాది. రైట్ అమ్మా. మా ఫ్యామిలీలో అయితే యాక్సెప్ట్ చేయలేదు మా పేరెంట్స్. మా అత్తగారి సైడ్ నుంచి కూడా మా హస్బెండ్ ఒప్పించారు అనమాట వాళ్ళని. కాకపోతే మా అత్తగారికి ఫస్ట్ నుంచి కూడా నేనంటే ఇంట్రెస్ట్ లేదు తనకి. కాకపోతే మా హస్బెండ్ ఫోర్స్ వల్ల తను ఒప్పుకున్నారు. మా అత్తగారితో అయినా కానీ ఫస్ట్ నుంచి తనకు ఇష్టం లేక ఏ పని చేసినా గానీ తప్పు పట్టడం గానీ, మేము హస్బెండ్ తోటి ఉన్నా గానీ దానికి కూడా ఒప్పుకోకపోవడము, బయటికి వెళ్ళినా గానీ వెళ్ళనివ్వకుండా ఉండడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కాకపోతే మా హస్బెండ్ నన్ను బాగా చూసుకుంటారు, చాలా మంచివారు కాబట్టి ఏమన్నా నేను అడ్జస్ట్ అవుతూ వచ్చాను సార్. మాకు పిల్లలండి, ఇద్దరు ట్విన్స్. ఎంత పిల్లలండి? ఏం చదువుతున్నారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళకి 6 years అండి. ఓకే. ఏం చేస్తుంటారు? నేను గ్రాడ్యుయేటే, కాకపోతే మ్యారేజ్ అయ్యాక వెంటనే కన్సీవ్ అయ్యానని జాబ్ ఏం చేయలేదు. అదేలేండి. ఓకే ఓకే. సో ట్విన్స్ అమ్మా, పిల్లలు ట్విన్సా? అవునండి, ఒక బాబు ఒక పాప అండి. మీరు అప్పుడు ఎప్పుడు కూడా నాన్ వర్కింగే? అవునండి. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను. అయితే సార్ ఏంటంటే 22 లో మేము కేరళ ట్రిప్ కి వెళ్ళాం సార్. 22 లో కేరళ ట్రిప్ కి వెళ్ళాము వీకెండ్ లో. వెళ్ళినప్పుడు కార్ దిగేసి రోడ్ సైడ్ ఉన్నామండి. పాప సడన్ గా రోడ్డు పైకి వచ్చేసిందండి. అప్పుడే ఆ వేరే ట్రక్ వస్తుంటే పాపను తీసుకోరా అని పాపను తప్పియడానికి వెళ్ళి మా హస్బెండ్ కి యాక్సిడెంట్ అయిందండి. బాగా ఇంజురీస్ బాగా అయ్యాయండి.
అక్కడే మేము కేరళలో హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. 3 days ఉంచేసి తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళ హెల్ప్ తోటి ఇక్కడ హైదరాబాద్ కి వచ్చేసాము. పాప సేఫేనమ్మా? పాప సేఫా? పాప సేఫ్. అయితే బాగా ఇంజురీస్ అయ్యాయండి. అక్కడ 3 days ఉంచాక మళ్ళీ ఫ్రెండ్స్ వాళ్ళ హెల్ప్ తోటి హైదరాబాద్ కి వచ్చేసామండి. వచ్చాక మళ్ళీ హైదరాబాద్ లో కూడా ఇక్కడ 10 days హాస్పిటల్లో ఉంచాక ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోయి బీపీ బాగా డౌన్ అయిపోయి 10 days లో చనిపోయారండి. యాక్సిడెంట్ అయినటువంటి 10వ రోజు చనిపోయారు అతను. అవునండి. అప్పుడు పిల్లలకి అంటే ఊహ తెలీదు, కానీ పిల్లలకి అర్థమైందమ్మా. 3 years కదా, వాళ్ళకి తెలియదండి. ఓకే ఓకే. బాడీ అయితే ఇక్కడికి అయితే వచ్చింది, అది ఇక్కడ చనిపోయారు కాబట్టి మరి మీ అత్తమామల రియాక్షన్ ఏంటమ్మా? అత్తమామలది ఇప్పుడు మొత్తం బ్లేమ్ అంతా నన్నే చేస్తున్నారండి. అదేంటండి, మీరేం చేశారు? అంటే ట్రిప్ కి నువ్వే తీసుకువెళ్ళావు, నువ్వు తీసుకెళ్లేసరికి చనిపోయాడు మా బాబు, నీ వల్లే మా బాబుని మేము కోల్పోయాము, ఇప్పుడు మాకు మా అబ్బాయి లేకుండా అయిపోయాడని ఇప్పుడు మొత్తం ఉన్న సమస్య మెయిన్ ఇప్పుడు అదేనండి. సో ఏంటంటే మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి బయట తిరగటాలు వీటి అన్నింటిలో ఆవిడ కటింగ్ విధించింది. ఆవిడ వద్దన్నమ్మా ఆ ట్రిప్ కు వద్దన్నా గానీ మేము వెళ్ళామన్నమాట. అంటే పిల్లలు పుట్టాక 3 years వరకు కూడా మేము ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ ఇంకోటి మాకు ఇంట్లో ప్రైవసీ కూడా మా అత్తయ్య గారితో ఉండదు అనమాట. కొంచెం మాకు కూడా కొంచెం రిలాక్సేషన్ కనీసనే మేము ట్రిప్ కి వెళ్ళామండి. సో అది ఇప్పుడు పొరపాటు అయిపోయింది. ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఆ ట్రిప్ కి వెళ్ళటం వల్ల కొడుకుని పోగొట్టుకుందని. అవునండి. ఒకటే కొడుకమ్మా ఆవిడకి? అవునండి, ఒక్కడే కొడుకండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరికి ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అండ్ మళ్ళీ మొత్తం రిలేటివ్స్ లో కూడా మా కోడల వల్లే మా అబ్బాయి చనిపోయాడు, వద్దంటే తీసుకొని వెళ్ళింది, మా అబ్బాయి చావుకు తనే కారణం అనేసానని చెప్పి ఇంట్లో కూడా రోజు సూటిపోటి మాటలు ఇదేనండి. ఇప్పటికీనమ్మా? ఇప్పటికీ కూడా అండి. జరిగి 3 years అయినా కూడా ఇప్పటికీ ఆవిడ బాధలోంచి బయటకు రాకపోవడం అనేది పక్కన పెట్టండి, కానీ ఈరోజు మిమ్మల్ని అనేటటువంటి మాటల్లో మాత్రం ఎక్కడ కూడా ఇది లేదు, రిడక్షన్ అవ్వలేదు. ఏమీ లేదండి, ఏమీ లేదు. ఫస్ట్ నుంచి డే 1 నుంచి నేను వచ్చినప్పటి నుంచి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇంకా ఎక్కువ అయ్యిందండి. మా వారు చనిపోయాక తనకి ఇంకా ఎక్కువ అయిపోయిందండి. నా మీద కోపం ఇవన్నీ ఇంకా ఎక్కువ అయిపోయాయి. అంటే అక్కడ ప్రేమించే ఈ కోపం అనేది ఇప్పుడు మొదలైంది కాదమ్మా, మీ ప్రేమ మొదలైన కాడి నుంచి ఈ కోపం ఉంది. మీరు ఎప్పుడు కూడా బయటకు వచ్చి మీ కాళ్ళ మీద నిలబడటానికి మీ తల్లిదండ్రుల యొక్క సహాయం తీసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? అంటే మా పేరెంట్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా మ్యారేజ్ ని యాక్సెప్ట్ చేయలేదండి. ఇప్పటికీ అంటే మీ భర్త దూరం అయినాక కూడా మీ పేరెంట్స్ ఎవరు కలవలేదండి? చనిపోయేప్పుడు అప్పుడు ఒకసారి వచ్చారండి. తర్వాత కూడా నేను వాళ్ళతోటి కాంటాక్ట్ అయినా గానీ వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని అనేసి వాళ్ళకి అదే ఉంది. ఇంత కఠినంగా ఉంటారమ్మా ఈ కాలంలో కూడా? నాకు అర్థం కాదు. ప్రేమ పెళ్లిలు చేసుకుని ఓకే, ప్రేమ పెళ్లిని వ్యతిరేకించడం అనేది ఒక ఎత్తు, కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత 2 పిల్లలు చంటి బిడ్డలను చూసైనా కూడా వాళ్ళు నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య 2 తల్లిదండ్రులుగా ముందుకు రావాలి, పెద్ద దిక్కుగా ముందుకు రావాలి. అదేంటమ్మా అంత తప్పు పని ఏం చేసావనమ్మా? అసలు అంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు మీ అమ్మ నాన్న? వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను కదండి. అంత ఇష్టమైనా కూడా మనిషి ప్రాణాలకు మించినటువంటిది కాదు కదమ్మా ఒక ప్రేమ పెళ్లి. మనిషి ప్రాణాలే పోయినాయి ఇక్కడ. సపోర్ట్ లేక ఇక్కడ అత్తగారి నుంచి ఇప్పుడు నేను వర్కింగ్ అండి. హస్బెండ్ చనిపోయాక నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, స్కూల్లో వర్క్ చేస్తున్నానండి. అండ్ ఈ స్కూల్లో వర్క్ గురించి ఎప్పుడన్నా లేట్ అయ్యి చేసినా గానీ అత్తగారు అనుమానించడము, ఈ రకంగా టార్చర్ అండి. ప్రతిరోజు కూడా నీ వల్లే మా బాబును కోల్పోయాను అనేసి అని ఈ రకంగా టార్చర్. అసలు మా హస్బెండ్ లేరు ఆ బాధ, చిన్న పిల్లలు ఉన్నారనేసి అని వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేసి అని ఆ బాధల నుంచి కోలుకోలేకపోతున్నానంటే మా పేరెంట్స్ నన్ను ఆదరించడం లేదు. నాకు అసలు ఇప్పుడు ఒక సపోర్ట్ అనే వాళ్ళు లేకుండా మెంటల్లీ నేను చాలా డిస్టర్బ్ అయ్యానండి. బ్రతకుండగానే మానసికంగా చంపేసేటట్టుంది ఆవిడ. మా మామయ్య ఆయన ఏమనరు, ఆయన ఏం పట్టించుకోరు. రోజు మా అత్తగారి సూటిపోటి మాటలండి. అసలు ఒక్కొక్క టైంలో నేను కూడా మా వారి దగ్గరికి వెళ్ళిపోవాలన్న ఆలోచన వస్తుందండి. అమ్మ ఆ మాట దయచేసి అనకమ్మా. ఈరోజు నీ ప్రపంచం, నీ జీవితం, నీ భవిష్యత్తు అంతా కూడా 2 పిల్లలేనమ్మా. ఆ 2 ఆడపిల్లలు, అదొక్కటి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దయచేసి మేము ఏమాత్రం సాయం చేయాలన్నా కూడా మీరు మాకు ఇచ్చేటటువంటి వాగ్దానం ఏంటంటే జీవితకాలంలో ఆ మాట వాడకండి. మీరు మీ అత్తగారు కాకపోతే, మీ మామగారు కాకపోతే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడికన్నా ఆ పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళి మీరు పెంచుకోవచ్చు, పోషించుకోవచ్చు. ఎందుకంటే కనుక ఈరోజు తెలియనటువంటి వయసులో తండ్రిని పోగొట్టుకున్న ఆ పిల్లలు తెలిసిన వయసులో తల్లిని పోగొట్టుకుంటే వాళ్ళు జీవితంలో సుఖపడలేరమ్మా.
ఒంటరి పిల్లలు అయిపోతారు. నేను ఒంటరిగా బతకలేక కాదు సార్, నేను ఒంటరిగా బతకగలను, కానీ భర్త ఉండి సపోర్ట్ ఉంటేనే బయటకు వెళ్తే సమాజంలో రోజులు అసలు బాలేవండి. ఇప్పుడు భర్త లేని నేను ఒంటరిగా బతికితే బయట సమాజం ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా సార్. నేను అట్లా బతకలేక, నాకు ఫినాన్షియల్ గా నేను నా పిల్లల్ని సాదుకోలేక చూసుకోలేక కాదండి, నాకు ఫ్యామిలీ భరోసా ఉండాలి. చూసే వాళ్ళకైనా గానీ అరే ఈమెకు ఒక ఫ్యామిలీ ఉందనేసానని, రెస్పెక్ట్, భద్రత, భయం ఉండాలనేసానని చెప్పి నేను వాళ్ళ దగ్గర ఉంటాను సార్. అది కరెక్టేనమ్మా. నా నోట్లోంచి ఆ మాట ఎందుకు వచ్చిందంటే కనుక మీరు ఎందుకంటే మీ చావు వరకు తీసుకెళ్ళిపోతున్నారు. ఈరోజు పిల్లలు ఉన్నారు అనే ఆలోచన లేకుండా ఒక అత్త పెట్టేటటువంటి పోరు, సమాజం చెప్పేటటువంటి మాటలు, ఆ సూటుబోటు మాటలు తాళలేక ఈరోజు మీరు నా ప్రాణాలు కూడా విడిచి భర్త వరకు వెళ్ళిపోతానన్నప్పుడు నేను ఆ మాట అన్నాను. నేనేమన్నానంటే కనుక వెళ్ళి నువ్వు ఒంటరిగా బతుకన్నమ్మా, ఒంటరిగా ఉండే ఆడదాన్ని సమాజం యాక్సెప్ట్ చేయదంటే రకరకాలు అంటుందంటే కనుక అది వేరే విషయం అమ్మా. దాన్ని డీల్ చేసినటువంటి విధంగా డీల్ చేస్తుంది. ఎంతమంది ఆడవాళ్ళు ఒంటరిగా బతకట్లేదు ఈరోజు? ఎంతమంది ఒక ధైర్య సాహసాలతో బతకట్లేదు? ఈరోజు నువ్వు ఇంతకుముందు మీరు ఉద్యోగం చేయలేదు, మీరు ఈరోజు భర్తను పోగొట్టుకున్నారు, మీరు ఉద్యోగం చేసుకోవట్లేదా? మీ కాళ్ళ మీద మీరు నిలబడలేదా? మీ చుట్టాల్లో ఉండేటటువంటి ఇతర బంధువులు కూడా ఈవిడికి ఎవరు అమ్మ నువ్వు మాట్లాడేది తప్పమ్మా అని ఎవరు చెప్పరమ్మా? ఎవరు చెప్పరండి, ఎవరు పట్టించుకోరు కూడా. ఎంత మరీ దారుణం అమ్మా, ఎంత దారుణమా అమ్మ. పిల్లల వరకు ఆవిడ బాగానే చూసుకుంటారా మీ అత్తగారు మీరు లేనటువంటి టైంలో? గొప్పగా చూసుకుంటారని కాదు, పర్లేదు చూసుకుంటారండి. గుర్తొచ్చినప్పుడల్లా ఇక నా మీదకే వస్తుందండి, ఇది నువ్వు చేయబట్టే నా కొడుకు చనిపోయాడు అనేసి అని అదే ఉంటుందండి. ఆవిడ బాధ అంతా మీ వైపే తిప్పుతున్నారు ఆవిడ. ఇప్పుడు నాకు కూడా బాధే కదండి. ఇప్పుడు తనకు కొడుకు అయితే ఇప్పుడు నాకు నా పిల్లలకు తండ్రి లేకుండా పోయాడు, నాకు తోడు అనుకున్నవాడు లేకుండా పోయాడు, నాకు కూడా బాధే కదండి. యూజువల్ గా ఒక డెత్ జరిగిన తర్వాత మనలో ఉండేటటువంటి బాధని జీర్ణించుకునేటటువంటి కార్యక్రమంలో ఎక్కడో చోట ఒక క్లోజర్కి తీసుకురావాలంటే నా కళ్ళెదురుగుంటూ ఉన్న మనిషికి ముందు లేడు అనేటటువంటి దాంతో ఏంటంటే ఆ క్లోజర్ని కొంతమంది నార్మల్గా తీసుకొస్తారు, కొంతమంది అబ్నార్మల్గా తీసుకొస్తారు. ఇప్పుడు మీరు నార్మల్గా తీసుకొచ్చారు ఈ క్లోజర్ని, సరే దురదృష్టం అలా అయ్యింది, పిల్లలు ఉన్నారు, నేను ఉద్యోగం చేసుకోవాలి, నా పిల్లల్ని నేను సాదుకోవాలి, మీది నార్మల్ క్లోజర్, ఆవిడది అబ్నార్మల్ క్లోజర్. ఎందుకు అబ్నార్మల్ క్లోజర్ అంటే కనుక ఆవిడ లోపల ఉండే బాధ ఎవరో వ్యక్తి మీద రుద్దాలి అనేటటువంటి క్లోజర్కి ఆవిడ తీసుకురావడం. ఏదైతే ప్రేమ పెళ్లిని అప్రూవ్ చేయనటువంటి ఆమెని ఈ మాటని మీరందరూ దాటేసి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంట్లో గడప తొక్కనివ్వలేదు, కానీ ఆవిడ గడప తొక్కనిచ్చి మీ ఇంట్లోనే ఉంచున్నారు. ఓకే, నెంబర్ 1. ఊరు వెళ్ళొద్దు అనేటటువంటి మిమ్మల్ని ఈరోజు మీరు ఊరు వెళ్ళారు. సో ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ఆవిడ మైండ్ తిరిగిపోతుందంటే ఆవిడ ఎక్కడ కూడా ఇది ఒక క్లోజర్కి తీసుకురాలేకపోతుంది. అరే అప్పుడు వినలేదు, ఇప్పుడు వినలేదు, అప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండుంటే కనుక నా కొడుకు దక్కుండేవాడు, తప్పుగా అనుకోకండి. ఇంకొకటి ఏంటంటే ఊరు వెళ్లకుండా ఉండుంటే కనుక కొడుకు దక్కుండేవాడేమో. ఆవిడ అక్కడే అయిపోయింది, ఆవిడ డిప్రెషన్లోకి అక్కడే వెళ్ళిపోయింది. సో ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు సహజసిద్ధంగా ఉండేటటువంటి అత్తగారులు అనేటటువంటి ఒక మాట దగ్గర మాత్రం నాకు చాలా కోపం వస్తుందమ్మా. ఆ మాట దగ్గర మాత్రం బహుశా మీరు ఫోన్ కలిగితే కనుక ఖచ్చితంగా ఆవిడ నిలదీస్తాను. ఉద్యోగం చేసుకోవడానికి 2 చేతులతో కాయకష్టం చేసుకుని కష్టపడేటటువంటి ఒక ఆడదాన్ని నువ్వు బయటికి వెళ్ళి లేటుగా వచ్చావంటే కనుక నువ్వు ఇంకో ఏదో వేషాలు వేస్తున్నావు అనే మాట మాత్రం అది మాత్రం అసలు క్షమించలేనటువంటి మాట అమ్మ. ఆవిడ ఎంత గ్రీఫ్లో ఉన్నా ఎంత డిప్రెషన్లో ఉండొచ్చు. నాకు ఫోన్ కలిపితే మాత్రం ఫస్ట్ పాయింట్ నేను అదే అడుగుతా ఆవిడని. మిగతావన్నీ కూడా మిగతా ఏవైతే ఉన్నాయో అదిగో నువ్వు అనేటటువంటి అన్నీ కూడా ఒక విధంగా మీకు ఒక టార్చర్ అయినా కానీ ఇది సహజ సిద్ధమైనటువంటి అత్తగారి పోరు కింద మాత్రం మీరు చూడవలసినటువంటి అవసరం లేదమ్మా. ఎందుకంటే ఆవిడ ఒక డిప్రెషన్లో ఉండిపోయింది అనేటటువంటి భావన నాకుంది. ఆవిడతో మాట్లాడితే మనకు క్లారిటీ అర్థమవుతుంది. కానీ ఆవిడ దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? సార్ ఇప్పుడు కొడుకును కోల్పోయి ఆమెకి ఎంత బాధ ఉందో భర్తను కోల్పోయి నాకు అంతే బాధ ఉంది. అంతే కదా. ఇద్దరు పిల్లలు ఉన్నారమ్మా. ఇద్దరు పిల్లలు ఉన్నారు, నాకు ఇంకా బాధ్యత ఉంది. పిల్లలకి ఎట్లాగో తండ్రి లేడు, నాకు మోరల్ సపోర్ట్ కూడా ఏది లేదు కాబట్టి తన పిల్లల్ని బాగా చూసుకుంటూ రోజు కూడా నాకు ఈ సూటిపోటి మాటలతోటి నేను అసలుకి చనిపోయానండి. చెప్తున్నాను కదా, ఏదో బతుకుతున్నానంటే పిల్లల కోసం ఉండడం తప్ప నేను అసలుకి మానసికంగా ఎప్పుడో చనిపోయానండి. రైట్ ఓకే అమ్మా. ఓకే, ఈ సూటిపోటి మాటలు పల్లేనండి నేను. ఇది కొంచెం తను మారి పిల్లల్ని చూసుకుంటూ ఉంటే నేను ఉండగలగనండి. ఐ కెన్ అండర్స్టాండ్ అమ్మా. పాయింట్ ఈస్ నోటెడ్. సో ఆవిడతో మాట్లాడదాం. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? బ్రేక్ టైమ్ లో ఉన్నానండి, కలుపుతానండి ఫోన్ ఒకసారి. ఓకేనమ్మా, ఓకే తప్పకుండా. The person you are speaking with has put your call on hold. హలో అత్తమ్మ, వచ్చేటప్పుడు కూరగాయలు అవి ఏం తీసుకొని రమ్మంటారు? నువ్వేం కూరగాయలు అవి ఇవి ఏం పట్టుకురావద్దమ్మా. నువ్వు తెస్తానే మేము తిన్నట్టు ఫీల్ అయిపోతావేంటి? నువ్వు ముందు చక్కగా ఇంటికి రా. కూరగాయలు అంటే మళ్ళీ ఎక్కడెక్కడ తిరిగి వస్తావో ఏంటో. నువ్వు ఎక్కడికి వెళ్ళదు కానీ నువ్వు తొందరగా ఇంటికి రా ఫస్ట్. ఎందుకంటే ప్రతిసారి మీరు అలా మాట్లాడుతుంటారు? ఇది
నేనేం మాట్లాడేశానమ్మా? కాదత్తయ్య, కాదు, ప్రతిసారి మరి ఇదే మాట మీ సూటిపోటి మాటలతోటే నేను చనిపోతున్నాను. ఇవేం వద్దులేమ్మా, మేము ఎప్పుడో చచ్చిపోయాము, మా కొడుకు చచ్చిపోయినప్పుడే మేము చచ్చిపోయాం గానీ నువ్వు బానే ఉన్నావు కదా, నువ్వైతే తొందరగా ఇంటికి రా. నేను బానే ఉన్నానని మీరు ఎలా చెప్తారు అత్తయ్య? ఇప్పుడు మీకు కొడుకు పోయాడని ఎంత బాధ ఉందో నాకు నా భర్త పోయాడని అంతే బాధ ఉంటుంది కదా. నీ వల్లే చనిపోయాడు నా కొడుకు, నువ్వు తీసుకెళ్లే చంపేసావు నా కొడుకుని. మేమెంత బాధపడాలమ్మా? అస్తమానం మీరు ఇదే మాట మాట్లాడతారు అత్తమ్మ. మీ మాటలతోటి మీ కొడుకు చనిపోయాడన్న బాధ కన్నా నాకు అసలు మీ మాటలతోటి మా సూటిపోటు మాటలు వల్లే నాకు ఈ బాధ ఎక్కువైపోయింది. ఈ రోజు తొందరగా ఇంటికి రా ఫస్ట్. హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎవరండి మాట్లాడేది? అమ్మా నేను, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. మీ పేరు తెలుసుకోవచ్చమ్మా? మంజుల అండి నా పేరు. మంజుల గారు నమస్తే. కాసేపు ఒక 2 నిమిషాలు మా మాట వినండి అమ్మా. నేను, నాతో పాటు జయ గారు ఉన్నాము. సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి అమ్మా ఇది. మీరు వినే ఉంటారు, ఈ ప్రోగ్రామ్ చూసే ఉంటారుగా. ఓకేనమ్మా. సో ఆ ప్రోగ్రామ్కి మీ కోడలి పిల్ల ఈమెయిల్ పంపించింది మాకు. ఈమెయిల్ పంపించి ఏమనందంటే, డాక్టర్ గారు, భర్త పోగొట్టుకున్న నేను ఒక భయంకరమైనటువంటి బాధలో ఉంటే కనుక భర్త పోగొట్టుకున్న బాధకు మించినటువంటి బాధని ఈరోజు నేను అనుభవిస్తున్నానండి, నాకు హెల్ప్ చేయండి సార్ అని చెప్పి ఒక ఈమెయిల్ పంపించడం జరిగింది. మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ బట్టి ఆ అమ్మాయి ఈరోజు భర్త చనిపోయిన తర్వాత ఎంత నరకయాతన అనిపిస్తుంది అనేటటువంటిది మీరు మాట్లాడినటువంటి 3 నిమిషాల్లో మాకు అర్థమైందమ్మా. అలాంటిది ఆ అమ్మాయి 3 సంవత్సరాల పాటు ఈ నరకయాతన ఎలా అనిపిస్తుంది, ఇంకా ఆ వాతావరణంలో ఆ పిల్లల్ని వేసుకున్న ఆ అమ్మాయి ఎలా ఉంది, ఈ క్షణమే ఆ పిల్లల్ని ఎత్తుకుని బయటకు ఎందుకు రాలేదని అనిపించిందమ్మా. మంజుల గారు, ఈరోజు మీతో గట్టిగా బిగ్గరగా మేము మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే మీతో గట్టిగా బిగ్గరగా మేము మాట్లాడలేం. ఆ మాటలకు మేము కోపం తెచ్చుకుని మీ మీద పడలేం. ఎందుకు అంటే కనుక కొడుకుని పోగొట్టుకున్న బాధలో మీరున్నారు. కొడుకుని నువ్వు మర్డర్ చేసావని అమ్మాయిని అంటే ఎలాగమ్మా? అమ్మాయి చేసిన తప్పేంటి ఒకసారి తెలుసుకోవచ్చు అండి. మా బాబు చనిపోయాడు అంటే చంపేద్దామని తీసుకెళ్ళిందమ్మా. మీ మాటకి నేను ప్రశ్న బాగా అడుగుతాను. నేను చంపేద్దామని పట్టుకెళ్ళింది కేరళ. ఇప్పుడు పెళ్ళైనప్పటి నుంచి కూడా మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడండి మా బాబు. అంతవరకు ఓకే. అంతసేపు సినిమాలు షికార్లు అంటా తిరిగింది. 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇంటి పట్టున ఉండకుండా కేరళ వెళ్దాము, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని తీసుకుని, అంటే పలానా రోజు 3 సంవత్సరాల క్రితం 2022లో ఆ పలానా రోజు అబ్బాయి చచ్చిపోతాడని ముందస్తునే యమదేవుడు ఆవిడకి చెప్పటం వల్ల ఆవిడ అది పుస్తకంలో రాసుకుని ప్రత్యేకంగా ఆ రోజు డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్ళిందమ్మా. మాట్లాడటానికన్నా హద్దు పద్దు ఉండాలమ్మా. ఇదంతా ఒకెత్తమ్మా. ఇందాక మీ అమ్మాయి ఫోన్ కలిపినప్పుడు, మీ కోడలు ఫోన్ కలిపినప్పుడు, బజార్కి వెళ్తావు, కాయగూరలు తీసుకొస్తావు, కాయగూరలతో పాటు అటు ఇటు వెళ్ళి వస్తావు అంటే కనుక ఎటు వెళ్తుందమ్మా అమ్మాయి? ఏంటమ్మా ఒక ఆడదాంతో మాట్లాడేనమ్మా ఇవి? ఆ మాట్లాడటానికి మీ కొడుకును పోగొట్టుకున్న బాధలో మీరు ఉన్నారు. అది మేము ఆస్వాదిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి సానుభూతి పూర్తి స్థాయిలో మాకు ఉంది. అందుగురించి కొడుకు అంటే నాకు 2 కొడుకులు 3 కొడుకులు లేరు కదా సార్. నాకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు కదా సార్. ఆవిడకి కూడా 2 3 భర్తలు లేరమ్మా. ఆవిడకి కూడా ఒకే భర్త. ఇది మీరు మర్చిపోతున్నారు. దానికి ఇప్పుడు లేటుగా రావటానికి, బయటకు వెళ్ళటానికి సంబంధం ఏముందమ్మా? ఎప్పుడెప్పుడో వస్తుంది సార్ ఆవిడ వెళ్ళి. ఇంటి పట్టున ఉండదు. ఎంతసేపు ఆ పెళ్ళైనప్పటి నుంచి కూడా సినిమాలు షికార్లు అంతా తీసుకెళ్తానే ఉండేది. అది ఓకేలేమ్మా. ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి. మీకు అంత బాధ కలిగించినటువంటి వెళ్తుందండి, స్కూల్లోకి వెళ్తుందా, టీచర్ గా చేస్తానంటది. ఎక్కడెక్కడ తిరిగి వస్తుందో ఏమో, మరి లేట్ గా వస్తుంది ఇంటికి. ఈ పిల్లల్నేమో నేను చూడలేకపోతున్నాను. మాటని నేను వెనక్కి తీసుకుందాం అని అనుకున్నానమ్మా. కానీ అనేటటువంటి మాట పదే మీ ముందు వాడాలని అనిపిస్తున్నాను. అంటే ఏంటమ్మా, తన కాళ్ళ మీద తను నిలబడకపోతే తప్ప తన పిల్లల్ని బాగోగుల గురించి నాకేమీ తెలీదు. అదే మీరు పదే మాట అనమాకండి అమ్మా. అమ్మమ్మ, మీరు నా కొడుకు చచ్చిపోయాడు, ఒకనొక కొడుకు చచ్చిపోయాడు అనే బాధలో నేను ఉన్నాననే మాటను మీరు అనండి. మీతో పాటు మా సానుభూతి పూర్తి స్థాయిలో మీకు ఉంటుంది. కానీ 2 తప్పుడు మాటలు మీరు మాట్లాడుతున్నారు. చాలా పెద్ద బూతు మాటలు మాట్లాడుతున్నారు. ఒకటి, కొడుకుని చంపేసింది అనేది. రెండో అంశం, ఇప్పుడు స్కూల్ అని చెప్పి, షికార్లు అని చెప్పి బయటకు వెళ్ళిపోతున్నాను మీరు ఒక మాట అంటున్నారు. దయచేసి 2 మాటలు విరమించుకోండి అమ్మా. మేము ఇంకో విధంగా కూడా మాట్లాడగలం, కానీ అలా మాట్లాడటానికి మేము ఇష్టపడట్లేదు. ఎందుకంటే కొడుకును పోగొట్టుకున్న శోకంలో మీరు ఉన్నారు కాబట్టి. నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు సార్ నా కొడుకు. అది అయిపోయిందమ్మా. నన్ను హింసిస్తుంది అంటే నా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్? మరి కాదమ్మా, నా కొడుకుని కోల్పోయిన బాధ నేను ఎవరితో చెప్పుకోవాలి సార్? అమ్మా, పెళ్లి చేసుకుంది, అది అయిపోయింది. 2 పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా మీరు మొదటి విషయానికి వెళ్ళకండి.
ఆ విషయాన్ని వదిలేసేయండి. అమ్మ, అందుకని ఇందాక- ఇప్పుడు అమ్మాయిని ఏం చేయమంటారు? వెళ్ళొద్దంటారండి. కొడుకు కోల్పోయిన బాధ సరే, నాకు తెలుసు సరే. మేడం, మీకేం తెలుస్తుంది? ఓకేనమ్మా, మాకు తెలీదు. తెలుసమ్మా, మాకు తెలీదు, ఎవరికి తెలీదు. మీరు ఎవరు పడే బాధ వాళ్ళకే మీ తెలుస్తుంది కొడుకుని తల్లి. పోగొట్టుకున్న బాధ మీకే తెలుసు. కానీ ఇందాక మేము ఒక మాట అన్నామమ్మా, అమ్మ మీ అత్తగారు చాలా మంచి ఆవిడమ్మా, ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా ఆ గడప తొక్కనివ్వట్లేదు, ఇప్పటికి కూడా నువ్వు పుట్టింటి గడప తొక్కలేదు, కానీ అత్తింట్లోనే నువ్వు ఈ రోజు ఉన్నావు, దాన్ని బట్టి ఆవిడ ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందా అని చెప్పి మీకు ఒక మంచి మార్కులు వేసాం మేము ఇందాక. కానీ ఈరోజు ఆ మంచి మార్కులన్నీ కూడా మీరు పోగొట్టుకుంటున్నారు. ప్రేమను స్వీకరించారు, భార్యాభర్తలను ఇద్దరిని స్వీకరించారు, దురదృష్టం కొద్దీ అక్కడికి వెళ్ళారు, జరగకూడనటువంటి జరిగింది. ఒక అత్తగారి యొక్క పాత్ర, తల్లి పాత్ర ఉంది, అత్తగారి పాత్ర ఉంది, ఒక పెద్ద దిక్కు పాత్ర ఉంది. ఆ ఇద్దరు ఆడపిల్లలు భవిష్యత్ దృష్ట్యా అన్నా కూడా కొద్దిగా నోరు అదుపులో ఉంచుకోవచ్చు కదమ్మా మీరు. ఒక పాప ఒక బాబు డాక్టర్ గారు, ఈ అమ్మాయి ఒకటి. ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్లే కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేయమంటారు? అసలు ఆవిడ ఏం చేయమంటారండి? నాకు అర్థం కాదు, మీ కావట్లా. ఉద్దేశం ఏంటమ్మా? అంటే ఉద్యోగం మానేమంటారా? ఇప్పుడు లేదంటే ఇంట్లోంచి ఆ పిల్లల్ని ఎత్తుకుని బయటికి వెళ్ళిపోమంటారా? ఏమంటారు? నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతానండి, ఈ నరకాన్ని నేను అనుభవించట్లేదు అని అనుకునేటటువంటి ఆ అమ్మాయి అయితే కనుక అసలు మాకు ఈమెయిలే పంపించదు. ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి హ్యాపీగా ఆ అమ్మాయి బయట ఉంటుంది. ఇటొచ్చి బయట ఉన్న ప్రపంచంలో ఒక సింగిల్గా ఉండే ఆడదానికి భద్రత లేదు అనేటటువంటి భయం ఒకటే ఉంది. ఆ భయాన్ని తీసేస్తే దర్జాగా బతుకుతుంది మీ కోడలు. ఆ అమ్మాయి నేను ఈ ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటున్నాను, ఎందుకంటే నా భర్తతో ఉండేటటువంటి చివరి జ్ఞాపకాలన్నీ కూడా ఈ ఇంట్లోనే ఉన్నాయి. ఈ వాతావరణంలో మా అత్తగారికి ఏం కావాలి, ఈ మాటలు అంటాం ఆపేయాలంటే ఏం కావాలి అనేటటువంటిది ఆ అమ్మాయి మమ్మల్ని ప్రశ్నగా ఈమెయిల్ పంపించిందమ్మా. మీకేం కావాలి మంజుల గారు? సొల్యూషన్ ఏమన్నా చెప్పండి సార్. మీకు ఎవరి పిల్లలు అమ్మా? ఎలాగ ఆవిడ మీ దగ్గర వరకు తీసుకొచ్చింది కదా. సో మేమే చెప్తే సొల్యూషన్ మీరు వింటారమ్మా? వింటామండి. పావని, సొల్యూషన్ కావాలంటమ్మా, ఏం కావాలి? మీరు నా మీద ఇంత పెద్ద అబాండాలు ఎందుకు చేస్తున్నారు? అసలు నేను ఏం తప్పు చేశానండి? మీకు మొదటి నుంచి కూడా నేను ఎందుకు నచ్చట్లేదు? నేను ఇంట్లో పనులు చేయనా, మిమ్మల్ని మావయ్యని చూసుకోనా, నా వల్ల ఏదైనా ఇంట్లో ఏ రోజైనా తప్పు జరిగిందా? ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను ఏం చేస్తే మీకు నచ్చుతుంది? అదే చెప్తున్నారమ్మా మీరు. నేను ఏదో అంటూ ఉంటానమ్మా. ప్రతి దానికి నువ్వు ఇలా ఫీల్ అయిపోతే నేను ఏం చేయగలను చెప్పు? ఏదో అంటా ఉంటాను, ఏదో పెద్దదాన్ని, ఏదో అంటూ పెద్ద మాట అంటా ఉంటాను. అమ్మా ఏదో అంటానికి చదువుకోవాలి కానీ ప్రతిదీ తీసుకెళ్లి ఇలా బయట పెడితే ఎలాగా? రోజు ఒక రోజు అంటే భరిస్తాను, కానీ నేను రోజు తను చనిపోయిన 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి ఇదే సూటిపోటి మాటలు, ఇదే మాటలు నేను ఎంతగానో భరించాలి. మేము కూడా అదే అడుగుతున్నాం. ఏం చేస్తే కనుక మీరు హ్యాపీగా ఉంటారు, మీ అమ్మాయిని, మీ మనవరాల్ని హ్యాపీగా చూసుకోవటానికి మీరు డిసైడ్ అవుతారనేది ఒకసారి చెప్పండి, ఆలోచించుకుని చెప్పండి, ఇమోషన్ పక్కన పెట్టండి. అది ఏమీ కాదు సార్. నా కొడుకు చనిపోయినప్పటి నుంచి కూడా నేను ఏ ఒక్క రోజు ఒక గంట కూడా నేను పడుకోలేదు సార్. నా కొడుకు చనిపోయినప్పటి నుంచి కూడా నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానండి. నాకు షుగర్, థైరాయిడ్, బీపీ ఇవన్నీ రోగాలు వచ్చేసినాయండి. ఈ రోగాలను పట్టుకుని డిప్రెషన్ పట్టుకుని ఆ పిల్లల్ని నేను చూడలేకపోతున్నానండి. ఎందుకండి? ఆవిడ ఆ పనులు అయ్యి మానేసుకుని ఇంటి పట్టునే ఉండి ఆ పిల్లల్ని చూసుకోవచ్చు కదండి. నాకు రోజు ఆవిడని చూస్తున్నప్పుడల్లా నా కొడుకుని చంపేసిందన్న ఫీలింగే నాకు ఎక్కువైపోతుంది. నేను ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను. నేను ఏమేం మాట్లాడుతున్నానో నాకు తెలుస్తుంది, కానీ నా బాధలో ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. మీరు తెలియకుండా అన్న మాటలే కానీ కాదమ్మా, ఒక్క మాట నాకు క్లారిటీ ఇవ్వండి అమ్మా. ఇందాక నుంచి నాకు కోపం వచ్చినటువంటి మాటలు నిజంగా మీ కోడలు ఆ విధంగా తప్పుదో పోతుంది అనేటటువంటి ఆలోచనతో మాట్లాడినటువంటి మాటలు కాదు కదా, బాధతోని మాట్లాడినటువంటి మాటలు. బయటకు వెళ్ళకుండా ఇంటి పట్టున ఉండమ్మా అని చెప్పడానికి మీరు వాడిన మాటలు, అంతేనా? అంతే సార్. నేను ఇంటి పట్టున ఉంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? నా పిల్లల్ని ఎవరిని చూసుకుంటారు? మరి ఆవిడే చెప్పాలి. ఎవరు తీసుకుంటారు? ఏమ్మా మంజుల గారు, ఎప్పటికైనా అమ్మాయికి అలవాటు అవ్వద్దా సంపాదించుకోవటం, తన కాళ్ళ మీద తను నిలబెట్టడం, పిల్లలు బాగోగులు చూసుకోవటం? ఈ రోజుల్లో ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని పెంచడం అంటే ఎంత ఆస్తిపాస్తులున్నా ఎట్లాగమ్మా? తను బయటికి వెళ్ళి కొంచెం ఏదో ఒక రూపాయి కష్టపడితేనే కదా. డబ్బులు ఒకటే కాదమ్మా, ఈ ప్రపంచంలో తన కాళ్ళ మీద తను నిలబడేటటువంటి దమ్ము ధైర్యం ఆ అమ్మాయికి రావాలి అంటే కనుక ఈ ఉద్యోగం చేయటం అనేది చాలా ముఖ్యం. డబ్బులు అక్కర్లేదండి, మేమే పిల్లల్ని పోషిస్తాం, అన్ని మేమే చూసుకుంటాం అనే మాట మీరు అనొచ్చు, ఓకే. ఆ స్తోమత మీకు ఉందా లేదా అనేటటువంటిది మా సబ్జెక్ట్ కాదు. ఆ గుండె ధైర్యం కావాలిగా, తన బ్రతుకు తను బతకాలిగా. ఏమో సార్, నాకేం అర్థం కావట్లేదు సార్. ఈ బాధలో నేను ఏం మాట్లాడుతున్నానో కూడా నాకేం అర్థం కావట్లేదు సార్. ఒక్కసారి సొల్యూషన్ ఏమైనా ఉంటే మీరే చెప్పండి సార్. నేను సొల్యూషన్ కాదు అమ్మా, 100 సొల్యూషన్ చెప్తాను. ఆ ఆలోచన, అనుభవం అన్నీ నా దగ్గర ఉన్నాయి, అవన్నీ నేను చెప్తాను. కానీ దానికంటే ముందు నా కోరిక మేరకు ఒక్కసారి
మీ కోడలు పిల్లని క్షమాపణ అడగండి. నేను అన్నటువంటి నువ్వు చంపేసావు నా కొడుకు అనేటటువంటి మాటని నేను వాపస్ తీసుకుంటున్నాను. నేను 100 సార్లు అన్నానా 1000 సార్లు అన్నాను నాకు తెలియదు, క్షమాపణ. నెంబర్ 2, మోస్ట్ ఇంపార్టెంట్, ఒక ఆడపిల్లని, సొంత కోడల్ని, భర్త చనిపోయినటువంటి ఒక ఆడదాన్ని అనకూడనటువంటి ఆ 2 మాటలు మీరు అన్నారు చూడండి, అవి ఇమీడియట్గా అన్కండిషనల్ అపాలజీ అనేటటువంటిది చెప్పిన తర్వాత ఈ సమస్యకి నేను పరిష్కారం చెప్తాను. ఇప్పటి వరకు నేను అన్నా ఏమి నీ మనసులో పెట్టుకోకమ్మా, నా కూతురు ఎంత నువ్వు అంతే, నన్ను క్షమించమ్మా. వద్దన్న, మీరు క్షమాపణలు మీరు అడగద్దు, మీరు పెద్దవారు, మీరు అడగద్దు. మంచిగా చూసుకొని మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే చాలు. ఎట్లాగో మీ అబ్బాయి లేడు, ఉన్నది నీవే. ఏమన్నమ్మా, తొందరగా వచ్చి అమ్మ ఇంటికి. డాక్టర్ గారు, మనస్ఫూర్తిగా మా కోడలు నేను క్షమించమని అడుగుతున్నానండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మా మాట మన్నించి మీరు ముందు అడిగేసుకున్నందుకు థ్యాంక్ యూ అమ్మా. అమ్మ, మీ బాధని నేను కోపంలో నేను ఏదన్నా మీరు పెద్దవారు అనుకున్నటువంటి మాటలు నేను ఏమన్నా అంటే నన్ను కూడా క్షమించండి అమ్మా. కానీ పడేటటువంటి బాధ మీరెంత పడుతున్నారో మీ కోడలు కూడా అంతే పడుతుంది అనేటటువంటి మాటని నేను మీకు అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పడం గురించి ఆ మాట్లాడినాను. దాని పైపెచ్చి ఏంటంటే, మీరు వెళ్తున్నటువంటి డిప్రెషన్, కొడుకును పోగొట్టుకున్నటువంటి డిప్రెషన్లో కొద్దిగా మీ మాటల మీద, మీ ఆలోచన మీద, మీ ప్రవర్తన మీద మీరు అదుపు తప్పారు. అదుపు తప్పేటటువంటి దాంట్లో ఏంటంటే, మీ సొంత కోడలి యొక్క క్యారెక్టర్ని మీరు అసాసినేట్ చేసేసారు పబ్లిక్గా, అన్నీ ప్రైవేట్గా. అంటే మీ ఇంట్లోనే అనేటటువంటి మాటలే కాకుండా లోకానికి కూడా ఈ అమ్మాయి వైపు వేలెత్తి చూపెట్టేటటువంటి అవకాశాన్ని కూడా మీరు కల్పించినందుకు నేను ఇందాక ఆ మాటలు అనవలసి వచ్చింది. ఆ మాటలు అన్న తర్వాతనే మీలో ఒక ఆలోచన, ఒక బుద్ధి వచ్చింది అన్నట్టుగా నాకు అనిపించింది. ఇప్పుడు నేను పరిష్కారం చెప్తాను, వినండి అమ్మా. చెప్పండి సార్. ఇక్కడ ఇద్దరు బాధ చెరి సమానమేనమ్మా. మళ్ళీ ఆ బాధను తీసేటటువంటి శక్తి ఎవరికీ లేదు. పోగొట్టుకునేటటువంటి వ్యక్తిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చేటటువంటి కెపాసిటీ ఎవరికీ లేదు. నేను ఒకే మాట మీతో అంటున్నాను ఏంటంటే, ఈరోజు మీ పిల్లలు ఇద్దరు, మీ మనవడు మనవరాండ్రు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా మీ కొడుకు, ఆమె యొక్క భర్త యొక్క ప్రతిరూపాలు. ఈ ప్రతిరూపాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అమ్మా. ఇంతకు మించి నేను ఏమీ చెప్పను. ఈరోజు ఆ పిల్లలు జరిగేటటువంటి అనర్థాన్ని జీర్ణించుకునేటటువంటి ప్రయత్నం ఉన్నారు. ఆ పసిపిల్లలు ఏమైందో తెలీదు, స్కూల్కి వెళ్తున్నారు, పేరెంట్ టీచర్ మీటింగ్కి అమ్మ నాన్న వస్తున్నారు, నాన్న రావట్లేదు, నాన్న చనిపోయాడని అంటున్నారు. అసలు చనిపోవటం అంటే ఏంటో అర్థం కానటువంటి వయసులో ఆ పిల్లలు ఉన్నారు. సో అటువంటి పిల్లల యొక్క మానసిక పరిస్థితి ఏంటి, వాళ్ళ గుండెల్లో ఎటువంటి బాధ ఉంది, వాళ్ళ మనసుల్లో ఎటువంటి ఆలోచన ఉంది, వాళ్ళని ఒక తండ్రి లేనటువంటి లోటు తీర్చలేకపోయినా కూడా ఆ తండ్రి లేనటువంటి బాధని దగ్గరుండి మీరు, మీ కోడలు ఇద్దరు కూడా ఆ పిల్లల్ని జాగ్రత్తగా పెంచేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఏమంటున్నానంటే, ఇందాకటి నుంచి మీరు డిప్రెషన్ అంటున్నారు. అంటే డిప్రెషన్ అంటే మనోవేదన. అదేం తప్పు కాదు, అదేం పిచ్చి కాదు. మీ స్థానంలో ఎవరున్నా కూడా, ఈ అనుభవం ఎవరు అనుభవించినా కూడా వాళ్ళందరూ కూడా ఇదే పరిస్థితిలో ఉంటారు. కాబట్టి మీరు ఎలాగైతే ఇందాక బీపీ, షుగరు, థైరాయిడ్ అన్నారో, డిప్రెషన్ అనేది కూడా ఒక మనోవ్యాధి. మీరు కంటిన్యూస్గా 3 సంవత్సరాల పాటు సరైనటువంటి నిద్ర, ఆహారాలు లేకపోవటం వల్ల మీ ఆలోచన మీద, మీ మాట తీరు మీద మీరు పట్టు అనేది కోల్పోయారు. సో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంటు నేను ఇవ్వడానికి రెడీగానే ఉన్నాను. ఎప్పుడైతే ఆ డిప్రెషన్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ నేను ఇస్తానో, మీకు ఆటోమేటిక్గా మీ ఆలోచన మీద మీకు కంట్రోల్ వస్తుంది, మీరు మాట్లాడేటటువంటి మాట మీద మీకు కంట్రోల్ వస్తుంది, మీ కోడలు పడేటటువంటి బాధ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది, మీ మనవల్ని మనవరాండ్లని హ్యాపీగా పెంచుకోవటానికి ఒక మంచి అవకాశం వస్తుంది. సో మీరు, మీ కోడలు ఒకసారి నా దగ్గర రావాలమ్మా. అలాగే సార్, వస్తాం సార్. రండి, ఒకసారి మళ్ళీ మనం ఈ అంశాలన్నీ కూడా ఒకసారి మాట్లాడుకుందాము. దయచేసి అటువంటి మాటలు మళ్ళీ రాకుండా చూసుకోండి. అమ్మాయిని ఉద్యోగం చేసుకొనియండి, ఉద్యోగం మాత్రం దయచేసి మాన్పించద్దు. అలాగే సార్, మాట్లాడండి సార్. కావాలంటే మీకు, అంటే మీరు పెద్దవారు చేయలేకపోతున్నారంటే ఎవరినన్నా ఒక మనిషిని పెట్టుకోండి అమ్మా, అంతే తప్ప. అంటే ఆల్టర్నేటివ్ చూసుకోండి, అంతే తప్ప తను ఇంట్లో కూర్చోబెడితే తను కూడా ఇంకొంచెం డిప్రెసివ్ అయిపోతుంది కదా. ఏం డాక్టర్ గారు, అంతేనమ్మా. అవకాశం ఉంటే గనక పిల్లల్ని చూసుకోలేకపోతే ఆ పని చేయండి. రైట్ అండి. అలాగే మేడం. ఓకే అమ్మా. సార్, నా మెయిల్ కి రెస్పాండ్ అయ్యి కాల్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. నాకు ఒక సొల్యూషన్ చూపించారు. రైట్ అమ్మా, రైట్. ఒకసారి అయితే డాక్టర్ గారిని కలవండి, మీరు మీ అత్తయ్య గారు. ఓకేనమ్మా? తప్పకుండా అండి, తప్పకుండా. రైట్, థ్యాంక్ యూ. రైట్ డాక్టర్ గారు. అంటే అదేలేండి, ఆవిడ పెద్ద ఆవిడ పాపం డిప్రెషన్లో తను ఏం మాట్లాడుతుందో తనకు తెలియకపోవటం. ఆవిడ ఏంటంటేనమ్మా, ఫస్ట్ నుంచి మాట దాటేసి పెళ్లి చేసుకున్నారు, ప్రేమ పెళ్లి చేసుకున్నారు, బాధలో ఉన్నారు. అటువైపు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయిని స్వీకరించకపోయినా కూడా నేను ఒక్కదాన్ని అన్ని పడుతున్నాను, అన్ని స్వీకరిస్తున్నాను.
పెళ్ళి అవ్వకపోతే కనుక కొడుకు దక్కుండేవాడు, అది. ట్రిప్ ఉండకపోతే కొడుకు దక్కుండేవాడు అనే డిప్రెషన్ ఆవిడ ఉండిపోయింది. మేబీ దానివల్ల ఆవిడ తొందరపడి ఆ మాటలు అంది. బహుశా ఆవిడ ఆ మాటల వెనక అతను ఉద్దేశం కూడా అదే కాదు అనేది మనకి అట్లీస్ట్ ఈరోజు తెలియపరిచారమ్మా. సంతోషం. డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఆవిడ. డెఫినెట్గా అండి. నమస్తే డాక్టర్. నమస్తే జగన్, థ్యాంక్ యూ.